మాకు గట్టిగా మాకు బాగా సన్నిహితమైన ప్లేస్ చిత్రగుప్తకి ఎస్పెషల్లీ. ఎందుకో మీ అందరికి కూడా తెలుసు. కామారెడ్డిలో కొంచెం మేము జర చిన్నగా పనిచేస్తున్నప్పుడు మా నజర్ వచ్చేసి బికునూర్ విలేజ్ మీద పడ్డది. బికునూర్ విలేజ్ దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి కాబట్టి ఏం జరుగుతున్నది అని చెప్పి పోతే అఫ్కోర్స్ అన్ని కాన్స్టిట్యున్సీల మీద కూడా మేము చూస్తూనే ఉన్నాము మాకున్న చిన్నపాటి నెట్వర్క్తో. బట్ మా కాన్సన్ట్రేషన్ కొంచెం జర మాకు నెట్వర్క్ కూడా పెద్దగా ఉండే ఆడబడ్డప్పుడు ఈ బికునూర్ విలేజ్లో మాకు జయమ్మ మీద పడ్డది. అందే జయమ్మ. ఈమె బికునూర్ని నిజంగా చెప్పాలంటే ఒక ఐడియల్ విలేజ్ లాగా కన్వర్ట్ చేయాలనే ఈమె ఆశయం చిత్రగుప్త్ని బాగా ఆకర్షితం చేసింది ఫ్రెండ్స్. ఆమె ఏం మాట్లాడిందంటే 1 స్కూల్ 1 ఇనిషియేటివ్ 1 గోల్ అనే తత్వంలో మాట్లాడుతుంది జయమ్మ. అసలు బ్యాక్గ్రౌండ్ విజన్ కాడికి పోతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లలో వేలం పాటలు ఎక్సెట్రా ఇవి చూస్తున్నాం. కాకపోతే 1 స్కూల్ 1 ఇనిషియేటివ్ 1 గోల్, నేను దీని మీద పోరాడతా, ఇదే నా ఎథికల్ కోడ్ ఆఫ్ కంటెస్ట్ అని చెప్పి అందే జయమ్మ గారు మాట్లాడుతుంటే ఇది చర్చిద్దామా వద్దా, నైతిక విలువైన రాజకీయాలకు మనము అడిగేద్దామా వద్దా అని అనేది ఇలా ఒక చర్చ. బ్యాక్గ్రౌండ్ విజన్ కాడికి వస్తే ఫ్రెండ్స్, జయమ్మ ఒక కమిటెడ్ లీడర్ బికునూర్ విలేజ్ నుంచి. ఆమె మిషన్ విజన్ ఏమున్నది అని అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ కావాలా. ఎంత పెద్ద ఆలోచన, ఎంత పెద్ద గుండె అది. ఖచ్చితంగా ఆ గుండె మనకు నాయకత్వం అసుంటోళ్ళు కావాలన్నా వద్దా. ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మీద మాట్లాడుతుండ్రు. ఎందుకు అనంటే నువ్వు ఏదైనా ట్రాన్స్ఫార్మ్ కావాలన్నా, రూరల్ లైఫ్స్ బాగుపడాలన్నా, ఊర్లు బాగుపడాలన్నా, సమాజం బాగుపడాలన్నా నీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గట్టిగా ఉండాలా అని ఆమె విజన్ గుణాత్మకమా కాదా మీ కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. ఇలా బికునూర్ విలేజ్లా తెలంగాణలో ఇది ఒక మోడల్ సబ్జెక్టా కాదా? ఫోకస్ ఆన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కాడికి తీసుకుంటే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ పరిస్థితి ఏ రకంగా ఉంది? ఆమె బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ క్లాస్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఒక మంచి ఎన్విరాన్మెంట్ పర్యావరణం పిల్లలకు ఉండాలా, అప్పుడు ఈక్వల్ యాక్సెస్ దొరుకుతుంది పోరలకు అననే ముచ్చట మనందరిని ఆకర్షితులను చేస్తుంది. జయమ్మ గారి లీడర్షిప్లల్లో ఆమె ఒక ఇన్స్పిరేషనల్ మహిళగా బికునూర్ విలేజ్లో ఆమెని చూస్తున్నారు ప్రజలు. ఇన్ఫ్యాక్ట్ ఆమెకు వత్తాసు కూడా వలుకుతున్నారు బికునూర్ వాసీయులు. ఆమె యొక్క డెడికేషన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇంకా వర్క్ ఎథిక్స్ చూసి చాలామంది ఆకర్షితులవుతున్నారు. చిత్రగుప్తు కూడా ఖచ్చితంగా అందుకే ఇలా చిట్టా తీసుకొని మాట్లాడుతున్నామంటే మీరు అర్థం చేసుకోండి. కీ డెవలప్మెంట్స్ ఆఫ్ ది విలేజ్ ఎట్లెట్లు ఉండాలా అని చెప్పి మాట్లాడితే స్కూల్ బిల్డింగ్స్ని ఖచ్చితంగా మోడర్నైజ్ చేయాలా, శానిటైజేషన్ ఇంప్రూవ్ చేయాలా, గ్రీనరీ మీద మాట్లాడాలా, పబ్లిక్ సర్వీసెస్ మీద మాట్లాడాలా, విజిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి కదా అని చెప్పి జయమ్మ మాట్లాడుతుంటే ఆమె ఆల్రెడీ ఆ ఎలక్షన్స్లో జయము జయము అనే గీతం ప్రజలు ఖచ్చితంగా పాడతారు అననే ఒక ఆశా జ్యోతి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆమె ఎఫర్ట్స్కి, జయమ్మ గారి ఎఫర్ట్స్కి ఒక ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు నిజంగా మనుషులను ముగ్ధులను చేస్తున్నాయి. అటెండెన్స్ స్కూళ్ళల్లో చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలా ఊర్లల్లో, ఎస్పెషల్లీ స్కూళ్ళల్లో. అందులో తల్లిదండ్రులు పార్టిసిపేట్ కావాలా. ప్రజలకు గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఒక నమ్మకం కలగాల, అది మన బాధ్యత కదా అని చెప్పి మాట్లాడుతుంటే ఇది కదా యాక్చువల్గా ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ అంటే. మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇంత పెద్ద ఎలక్షన్స్ అయినాయి ఫ్రెండ్స్, ఇట్లాంటి సబ్జెక్ట్ ఏంటని వచ్చిందా? అందుకనే నేనేమంటా అంటే ఇసుంటి గుండెలు బతకాల, మనం చల్లగా ఉండాలనంటే ఇసుంటి గుండెలు నాయకులై బతకాల. అప్పుడు మన ఊర్లకు ఊపిరి పట్టు, మన ఏమంటారు ఊపిరి పట్టు కూడా అవుతుంది, ఇంకా నిజంగా చెప్పాలనంటే ఉత్సాహం కూడా అవుతుంది. అక్కడ ఉన్న బికునూర్ వాసీయులు కూడా జయమ్మ గారికి ఫుల్ సపోర్ట్లో దిగిరట. ఎందుకంటే మా ఎడ్యుకేషన్ స్ట్రెంత్ అయిందంటే మా పిల్లలు మంచిగా అవుతారు, మా పిల్లలు మంచిగా అయితే మా ఊరు కూడా బాగుపడుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిటీ మీద మాట్లాడుతుండ్రో, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ మీద మాట్లాడుతుండ్రో, సస్టైన్డ్ గవర్నమెంట్ అటెన్షన్ని తన వైపు లాగుతున్నదో ఖచ్చితంగా ఇది విజనరీ రూరల్ లీడర్షిప్ కదా ఫ్రెండ్స్. రూరల్ లీడర్షిప్లల్లా ఈ జయమ్మ గారిని మనం ఖచ్చితంగా ఒక విజనరీ అని అనుకోవచ్చా కాదా మీరు చెప్పండి. ఇవాళ ఈమెకు ఏదైతే విద్యా విధానాలపైన ఉన్న కమిట్మెంట్ గుణాత్మకమా కాదా? ఈ గుణాత్మకమైన ఆలోచనకు మీరు గణాంతకంగా జయమ్మను గెలిపిస్తారా లేరా అని అన్నది ప్రశ్న బికునూర్ వాసీయులకు. ఆమె ఒక చిన్న విలేజ్ అని కాకుండా నా బాధ్యత అని మాట్లాడుతున్న ఆమె మోడల్ కమ్యూనిటీ ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి మీరందరూ బలగమై జయమ్మకు గుణాత్మకమైన విజయాన్ని ఇస్తారా లేదా అనేది ఇలా ప్రశ్న. లక్షణాలతోని రాజకీయాలా లేకపోతే కేవలం లక్షలతోనే రాజకీయాలా అనేది ఒక ప్రశ్న. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.